హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను పచ్చిమిర్చితో చికెన్ కర్రీ చేయడం ఎలానో చూపెడతాను. పచ్చిమిర్చి అయినా కొంచెం కారం వేసానండి, ఎండు కారం వేసాను. చికెన్ కడిగి పెట్టుకున్నాను బాగా. ఇప్పుడు పచ్చిమిర్చి తెల్లగడ్డ మిక్సీలో వేస్తానండి. కొంచెం మిక్సీలో వేసిన తర్వాత ప్యాన్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు, ఆనియన్ వేయాలండి. తర్వాత కాసేపు ఫ్రై అవ్వాలి. తర్వాత పచ్చిమిర్చి మిక్సీ పట్టాను కదా, తెల్లగడ్డ పచ్చిమిర్చి, దాన్ని బాగా వేపాలి. కొంచెం పసుపు, తర్వాత కొంచెం మసాలా వేస్తామండి. మసాలా అంటే కొబ్బరి, తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగాలు, ఎర్రగడ్డ మిక్సీ పట్టాను. కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం వేసానండి లైట్గా, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని దీన్ని బాగా అట్లా వేపాలి. పచ్చివాసన పోయే వరకు వేపితే బాగుంటుంది. మసాలా ఎగితే సూపర్ స్మెల్ వస్తుందండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. దాంట్లో కడిగి పెట్టాను కదా చికెన్ అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. దాంట్లో ఈరోజు మాకు ఇంటి దగ్గర పని చేస్తున్నారండి, పని వాళ్ళు వచ్చినారు. వాళ్ళకి మార్నింగే పంపించాలని చేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కరు మూత పెట్టేసుకోవాలండి. కొంచెమే వేసాను, ఆడికే ఎక్కువ సూప్ వస్తుందండి. చికెన్లో అంతా వాటరే ఉంటుంది కాబట్టి ఇట్లా బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం కొన్ని మిరియాలు, జీడిపప్పు, వెల్లుల్లి, ధనియా పౌడర్ చూపించాను కదండి ఇందాక, అది పౌడర్ కొట్టి పెట్టేసుకుంటాము. కుక్కలో 2 విజిల్లు వస్తాయి. ఇది ఆ పౌడర్ వేసానండి. ఇప్పుడు దాంట్లో వేసేసి బాగా కలిపేసుకుంటాము. బాగా కలిపేస్తే అంతా పడుతుంది. చూసారా, ఇంట్లో స్మెల్ అదిరిపోతుందండి. జనరల్గా నేను నాన్ వెజ్ తినను, కాకపోతే మసాలా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇది చేస్తాను. సూపర్గా పచ్చిమిర్చి చికెన్ రెడీ.